పుష్పలోని పుష్పరాజు లాగా యాక్ట్ చేస్తున్నాడు. థర్మాకోలా సూపర్. ఎవరితో కనబడితే వాళ్ళతో పిలిచేద్దాం. అందరూ బాగున్నారా? అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మా వైఫ్ ఎప్పటి నుంచో బావ బయటికి వెళ్దాం అనేసి అంటుంటుంది. వీలు కుదరక వెళ్ళలేదు. సో ఈరోజు వీలు కుదిరింది కాబట్టి ఈరోజు మేము పలాస దగ్గరలో ఉన్న అక్కుపల్లి బీచ్కి వెళ్తున్నాము. ఈరోజు అక్కుపల్లి బీచ్కి వెళ్ళి అక్కడే భోజనం చేసి బీచ్లో కాసేపు తిరిగి అక్కడ వాతావరణం చూపించి మళ్ళీ ఇంటికి వచ్చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆర్ యూ రెడీ? రెడీ ఫ్రెండ్స్. ఈరోజు బీచ్కి వెళ్తున్నాం కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే వ్యాలంటైన్స్ డే. సో అక్కడ బీచ్ నార్మల్ రోజుల్లో ఉండదు అనుకుంటున్నాను. సో అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి గెస్ట్ చేసుకోండి మీరే. అది కూడా చూసేద్దాం. దేవా చెప్పు బావా. ఇప్పుడు వెళ్తాం కదా. అవును బావా. బ్యాగ్ ఇవన్నీ రెడీ చేస్తున్నావా? చేస్తాను బావా, అన్ని రెడీ అయిపోయి. ఓకే, మరి గొడుగు పట్టావా? బావా పట్టాను, అదే ఫస్ట్ పట్టాను. నెక్స్ట్ మనం కూర్చోడానికి కూడా కావాల్సినవి, నెక్స్ట్ అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా పట్టుకున్నాను బా. వెళ్దామా? సరే బావ, పద వెళ్దాం. బావా హెల్మెట్ ఉండి బ్యాగ్ కీస్ తీసుకురా. హెల్మెట్ పెట్టున్నాను. సరే అయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాం కదా, అక్కడేం దొరకవు. సో ఇక్కడ నుంచి మేము అనమాట బిర్యానీ ప్యాకెట్స్ అనమాట తీసుకొని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అలాగే రుచిలో తీసుకుందామా? అలాగే బావా, ఇక్కడ బాగుంటుంది ఫ్రెండ్స్. ఓహో, ఛార్జింగ్ సైకిలా? సంత దగ్గరకు వచ్చినట్లున్నాము. సో ఫ్రెండ్స్, ఇదే కాశీబుగ్గ సంత. ప్రతి శుక్రవారం ఇక్కడ సంత అనమాట జరుగుతుంటుంది. అటు నుంచి వచ్చాక మేము ఇక్కడ సంత చేయడానికి అనమాట వస్తాము. సో ఆ టైంలో మీకు కూడా చూపిస్తాము సంతలో ఏటేటి దొరుకుతాయి ఏంటి అనేది అంతా కూడా. ఇదిగో దాని ఆపోజిట్ గానే కాశీబుగ్గ బస్ స్టాప్ ఉంటుంది, కాంప్లెక్స్. కాశీబుగ్గ నుంచి అక్కుపల్లి రోడ్డుకి తిరిగాము. ఇప్పుడు బండిలో పెట్రోల్ తక్కువ ఉంది, పెట్రోల్ కొట్టిస్తాము. పెట్రోల్ వేసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అక్కుపల్లి? అక్కుపల్లి ఇక్కడ నుంచి 10-12 కిలోమీటర్లు ఉంటుంది కాశీబుగ్గ నుంచి. ఇదంతా బాగుంది కానీ మధ్యలో గేట్ ఒకటి ఉంటుంది, తాళపత్ర గేట్ అని. ఆ గేట్ కానీ పడింది అనుకోండి, అట్లీస్ట్ 20 మినిట్స్ టైం అక్కడ పట్టేస్తుంది. ఇదిగో మనం వచ్చేసాం బైపల్లి గ్రామం దగ్గర ఉన్న శివసాగర్ బీచ్ రోడ్కి. సో దీనికి ఇంకో పేరు కూడా ఉంది, దీనికి శివసాగర్ బీచ్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఒక 1 కిలోమీటర్ వెళ్తే మనం బీచ్ని చూడొచ్చు. బీచ్కి వెళ్ళే దారిలోన మనకి చిన్న చిన్న పాన్ షాప్లు అనేవి 2-3 కనిపిస్తాయి. స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అనేవి దొరుకుతాయి. వచ్చేసాము, బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకో 100 మీటర్స్లో బీచ్ వచ్చేస్తుంది. అదిగో మనకి స్ట్రైట్గా బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదే బీచ్. వచ్చేసాము బీచ్ దగ్గరికి. అర్రే ఏంటి బావా, ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, ఒక 4-5 బళ్ళే ఉన్నాయి కదా. ఈరోజు అమ్మాయి అబ్బాయిలతో బీచ్ కలకలాడిపోతుంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్తో వస్తే మొత్తం ఖాళీగా ఉంది. అయినా ఒక విధంగా ఇది మంచిదే, ఎందుకంటే ఇటువంటి మంచి కల్చరే మనకు కావాలి. ఈరోజు బీచ్ ఇంత ఖాళీగా ఉందంటే అది గొప్ప విషయమే. ఇలా ఉంటేనే సమాజం బాగుంటుంది, సమాజంలోని ప్రజలందరూ కూడా బాగుంటారు. ఇక్కడ ఏముంటాయి, 2 హట్లు లాంటివి ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి, యువతలో ఒక హట్టు ఉంది, అవతల ఒక హట్టు ఉంటుంది. తర్వాత ఇది కొత్తగా పెట్టారు వాటర్ ట్యాంక్. మత్స్యకారుల విశ్రాంతి భవనం అక్కుపల్లి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయాను. చాలా మంది స్నానం చేస్తారు కదా, స్నానం చేసిన తర్వాత జిడ్డు ఉంటుంది కదా శరీరం. సో ఇక్కడికి వచ్చేసి మంచిగా స్నానం చేస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది. నెక్స్ట్ అక్కడ కొంతమంది బీచ్ లోనే చక్కగా ఆడుకుంటున్నారు. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, వీళ్ళు కబడ్డీ ఆడుకుంటారు, సింగిల్స్ అనుకుంటాను. ఇప్పుడు అక్కడ కబడ్డీ ఆడుతున్నారు కదా, అటు వెళ్దాం పదండి. అలా చివరి వరకు వెళ్తే పెద్ద రాళ్ళు. ఈ దగ్గరలో రట్టి బీచ్ అని ఒకటి ఉంది, ఆ బీచ్ లాగే ఈ బీచ్ లో కూడా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఇంత ఎండలో కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంచక్కగా హాయిగా కబడ్డీ ఆడుకుంటున్నారు అందరూ కూడా. సో ఇప్పుడు గొడుగులోని మేము ఎంచక్కగా విహారయాత్ర చేయడానికి అక్కుపల్లి బీచ్కి వచ్చాము. నెక్స్ట్ ఈ గొడుగు తాగడం చాలా ప్రొటెక్షన్ ఉంది. ఇది మా బావ యొక్క సలహా అని గొడుగు తీసుకురావాలని. అందుకు నీకు చాలా థ్యాంక్ యూ బావ, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే ఓకే. ఈ బీచ్ లో ఇలాంటి తెప్పలు కూడా ఉన్నాయి. ఈ తెప్పల మీద చేపలు వేటకు వెళ్తారు. థర్మాకోల్ ఉంటుంది.
తేలుతుంది కదా. సో ఇక్కడ ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది, మేబీ ఉండొచ్చు, ఏమో తెలియదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. ఏం చెట్లు అంటారు వీటిని? ఏమో నాకు తెలీదు. మంచి ఇది బా భలేగుంది, చాలా బాగుంది. డిజైన్ వేసినట్టు ఉంది కదా. ఇక్కడ నీడ కూడా ఉంది. ఈ ఫ్రంట్లో కూడా చాలా బాగా గ్రీనరీగా ఉంది. ఎక్కడ కూర్చుందాం? ఇక్కడ ఫైనల్ గా మేము తినడానికి అయితే ఒక మంచి ప్లేస్ ని మేము కనిపెట్టాం, బీచ్ వ్యూలో. విత్ బీచ్ వ్యూ. ఏంటంటే ఇదా మేము కూర్చోడానికి క్లాత్ అనమాట, కింద కూర్చోడానికి. అలాగే వాటర్ బాటిల్. ఇప్పుడు కూర్చోడానికి రెడీ చేసేసాము. బాటిల్ కూర్చొని చక్కగా భోజనం ఆరగించి జంప్. మళ్ళీ వేడి వేడి బిర్యానీ. ఓకే. ఓకే. బీచ్ వ్యూలో లంచ్, బీచ్ వ్యూలో గరం గరం దమ్ బిర్యానీ బాగుంది కదా. వా, బీచ్ వ్యూ బిర్యానీ. వా, రుచిలో తీసుకున్న బిర్యానీ చాలా రుచికరంగా ఉంది. ఇదంతా చాలా బాగుంది. ఇది నెక్స్ట్ వన్ రెడీగా ఉండు, రెడీగా ఉండు. సూపర్ సూపర్. ఫ్రెండ్స్, మేము ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసేసి వచ్చాము. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కాబట్టి అలాగా లైట్గా జనాలు పెరుగుతున్నారు. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఇక్కడ ఎవరో బైక్ మీద స్టంట్లు మొగ్గలేస్తున్నాడు. ఫ్రెండ్స్, నేను అప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ఇద్దరిని వెతుకుతున్నాను. నాని, వసంత్ అనేసి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు నాకు. ఆ ఇద్దరు ఎక్కడ కనిపిస్తారని చూస్తున్నాను. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, సో వాళ్ళు ఎవరితో కనబడితే వాళ్ళతో పిలిచేద్దాం. అయ్యేటి ఇల్లు గడ్డ నవ్వుతున్నావు. వాళ్ళిద్దరు ఎవరితో కనబడితే వాళ్ళతో పెళ్లి చేసేయడమే. అందుకే కనిపించట్లేదు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు ఇలా బళ్ళు మీద తిరుగుతారనుకుంటే అబ్బాయిలే తిరుగుకుంటున్నారు. పుష్పలోని పుష్పరాజు లాగా యాక్ట్ చేస్తున్నాడు. కెమెరా అనమాట ఫోన్ చేస్తున్నాడు, పిల్లడు మంచిగా వస్తున్నాడు. నెక్స్ట్ అక్కడ కొంతమంది ఏంటంటే లంచ్ అనమాట ఈ టైంలో చేస్తున్నారు. యాక్చువల్ చెప్పాలంటే లంచ్ టైంలో అయితే ఎవరు కనిపించలేదు ఫ్రెండ్స్. ఇదిగో ఈ టైంలోనే ఇంతమంది జనాలు అయితే కనిపిస్తున్నారు. ఈ శివసాగర్ బీచ్లో ఈ హట్స్ ఉండేవి, మొదట్లో బాగుండేవి. ఇప్పుడేమయ్యాయి అంటే పాడుపడిపోయాయి. ఈ హట్స్ పైన గడ్డే ఉంది కానీ మరి ఇంకెట్ కనబడట్లేదు. అంటే తాటాకులతోనే అల్లిన చేపలు ఉంటాయి కదా, ఫస్ట్ అవి ఉండేవి, దాని మీద గడ్డేస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే అవన్నీ కూడా పాడైపోయాయి. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒడిశా వాళ్ళు కూడా వస్తున్నారు ఈ బీచ్ కి అనమాట. ఫ్యామిలీ మెంబర్స్, కపుల్స్ కూడా వచ్చిన ఫ్రెండ్స్ పిల్లలతోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కనిపిస్తుంది కదా. ఈ ఇద్దరు ఐస్ క్రీమ్ వెండర్స్ అప్పటి నుంచో బేరం లేక నేను ముందు వచ్చానంటే నేను ముందు వచ్చానని టైంపాస్కి దెబ్బలాడుకుంటున్నారు. తర్వాత కారు మీద ఒక బ్యాచ్ వచ్చి ఫోటో షూట్ తీసుకున్నారు. మేబీ వారి మ్యారేజ్ కోసం అవ్వచ్చు. సాయంత్రం అయిపోయింది కాబట్టి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.